అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం మొదటి నుంచి. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగెను. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెస్పతోమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, ఏ దేవుడు? మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, ద గాడ్ ఆఫ్ గ్లోరీ, the God of Almighty appeared unto our father Abraham. The God of glory, the God of Almighty appeared. తలలు పైకెత్తండి. ఆ మధ్య నేను మీకు దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు వాళ్ళ అబ్బాయి దేవునిని గురించిన ఆ ఘనమైన మాటలు, మహోన్నతుడగు దేవుడు, సర్వోన్నతుడగు దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు అని మనం ఆరాధిస్తూ ఉన్న దేవునిని గురించి విగ్రహారాధికులైన వాళ్ళు చెప్పడం ఆ మధ్య నేను ఒక సందేశంలో మీకు చెప్పాను. ఇక్కడ అబ్రహాము మెసొపొతేమియా ప్రాంతంలో విగ్రహారాధికుడై వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉన్న ఆ రోజుల్లో మహిమ కలిగిన దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమై దర్శనమిచ్చి, గమనించండి, ఈ మహిమ కలిగిన దేవుడు ఎవరో అబ్రహాముకు తెలియదు, సర్వశక్తి కలిగిన దేవుడు ఎవరో అబ్రహాముకు తెలియదు, అసలు మాట్లాడే దేవుడు ఉన్నాడా లేడా అనే సంగతి కూడా అబ్రహాముకు తెలియదు. కానీ అబ్రహాము గుండెల్లో సత్యాన్వేషణ. చరిత్ర గ్రంథాలు మనం చదివితే వాళ్ళ పితరులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పూర్వీకుల యొక్క జీవనోపాధి బంకమట్టి తీసుకొచ్చి అడుస్తొక్కి వాటిని బొమ్మలుగా తయారు చేసి వాటికి రంగులద్ది బొట్లో పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని ఊరూరా దేవుడు బొమ్మలని అమ్ముకుంటూ ఉండేవాడు. అబ్రహాముకి సందేహం, సత్యాన్వేషణ. నిజమైన దేవుడు ఉన్నాడా? ఉంటే మాట్లాడతాడా? ఆయనకు మన సాధక బాధలు అర్థమవుతాయా? మన చేతులతో బంకమట్టి తీసుకొచ్చి కాళ్ళతో అడుస్తొక్కి బొమ్మలు తయారు చేసి మన చేతితో రంగులొద్ది దేవుడు బొమ్మలు అంటే కొంటున్నారు. ఇది దేవుడు కాదు కదా. అసలు సజీవుడైన దేవుడు ఉన్నాడా? ఈ సృష్టి ఎలా కలిగింది, ఆ సృష్టికర్త ఎవరు అనే ఓ సత్యాన్వేషణ. ఓ రోజున దేవుడు ప్రత్యక్షమయ్యారు. ఎలా ప్రత్యక్షమయ్యాడు? మహిమగల దేవుడు అతనికి దర్శనమిచ్చి ప్రత్యక్షమే. ఇప్పుడు ఇలా గమనించండి, ఫస్ట్ ఎన్కౌంటర్, సర్వశక్తి కలిగిన మహిమ కలిగిన దేవుడు అబ్రహాముతో ముచ్చటించిన మొదటి భేటీ. ఈ మొదటి భేటీలోని దేవుడు ఏం చెప్పారు? నీ తండ్రి ఇంటిని, స్వదేశాన్ని, నీకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి. హౌ? ఎలా? అబ్రహాం ఏమనాలి? మీరు నేను 6 నెలల పాటు మాట్లాడుకుందాం. మీ మీద నమ్మకం కలిగితే, మీ మీద నాకు భరోసా కలిగితే
అప్పుడు చూద్దాంలేండి. ఇప్పుడే అసలు కలిసి కలవకు మునిపే అసలు మనం ఇంకా మనం ఇంకా ఏమి మాట మంచి ఏం మాట్లాడుకోలేదు, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోలేదు. అప్పుడే ఎలాగా అనాలి? ఎప్పుడైతే దేవుడు అబ్రహాముతో ఈ విషయాలని చెప్పారో వెంటనే సమస్తాన్ని వదిలిపెట్టి బయలుదేరాడు. కారణం, దర్శనానికున్న విలువ అంత గొప్పది. గత 6 నెలల క్రితం అనుకుంటాను, గత 6-7 నెలల క్రితం ఇక్కడ ఆరాధనలో చెప్పాను. మహాదేవుని గొప్ప మందిరంలో ఆరాధనలో చెప్పాను. 2 గుంటూరు గోరంట్ల సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో కూడా కేవలం అబ్రహాముని గురించి ఒక 3 మాటలు చెప్పాను. దేవుని మీద ఆధారపడి వెళ్ళిపోవడానికి కదా, ఒక్క దర్శనానికి ఉన్న విలువ అంత గొప్పది. దేవునికి మహిమ కలుగును గాక. నీవు దర్శనాన్ని కలిగి ఉన్నావా? వ్యభిచారులకి, దుష్టులకి, భ్రష్టులకి, నీచులకి, నికృష్టులకు కూడా తెలుసు. క్రిమినల్కి, మర్డర్కి కూడా తెలుసు యేసుక్రీస్తు దేవుడని, పాపుల కోసం వచ్చాడని, 2000 సంవత్సరాల క్రితం క్రిస్మస్ రోజు వచ్చాడని, ఆయన చంపేశారని, సిలువేశారని, మరలా లెగిసాడని, మరలా తాగుబోతులకు తెలుసు, తిరుగుబోతులకు తెలుసు, తెలుసు, అందరికీ తెలుసు, నీకు తెలుసు. సో వాట్? దర్శనం ముఖ్యం. అందుకే సామెతల గ్రంథకర్త అంటాడు, దైవ దర్శనము లేకపోతే జనులు కట్టు లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు, తద్వారా సర్వనాశనం అయిపోతారు. అబ్రహాము చెప్పులు వారైనా నూలు పోగైనా తీసుకోకుండా ఒక్క సర్వశక్తి కలిగిన దేవుడి దర్శనాన్ని ఎప్పుడైతే చూశాడో మొత్తాన్ని వదిలిపెట్టి బయలుదేరాడు. అయితే ఇక్కడే నేను మీకు చెప్పదలిచింది ఏంటంటే, లోకంలో ఉన్న మనుషులు ఒక మంచి ఉద్యోగం ఉందనుకోండి, అదే అతనికి మహిమగా ఫీల్ అవుతాడు. లోకంలో ఉన్న వ్యక్తులు ఒక మంచి ఇల్లు ఉందనుకోండి, అదే అతనికి మహిమగా ఫీల్ అవుతాడు. మంచి అందగాడో అందగత్తె అనుకోండి, అదే వాళ్ళు మహిమగా ఫీల్ అవుతారు. మొన్న ఆదివారం ఏప్రిల్ 3వ తేదీ ఆదివారం ఆరాధనలో మోషే దేవుణ్ణి అడుగుతారు, యెహోవా దయచేసి నీ మహిమను నాకు చూపెట్టండి. ఆ వర్తమానం చెప్పేటప్పుడు లోకంలో ఉన్న మనుషుడికి ఏవేవి మహిమకరంగా ఉన్నాయో నేను అలా చెప్పాను. లోకంలో ఉన్నవాళ్ళు ఒక మంచి కారు ఉందనుకోండి, అదే మహిమగా ఫీల్ అవుతారు, ట్రీట్ చేస్తారు. అట్లాగే ఈ లోకంలో ఉన్న మనమే వీటన్నిటిని చూసుకొని ఇదే నాకు మహిమ, ఇదే నాకు ఘనత అని మనం సంబరపడిపోతాం. మరి దేవుని ఆయన సర్వశక్తి కలిగిన వాడు. అబ్రహాము సమస్తాన్ని వదిలిపెట్టి సర్వశక్తి కలిగిన ఎక్కడికి వెళ్ళాలో ఎరగకనే, చెప్పండి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు అబ్రహాముకి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7 నుంచి చదువుకుంటూ వెళదాం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఏవేవి నాకు లాభకరములై మహిమకరము అని అనుకున్నానో
వాటిని ఒక తర్జుమాలో నేను గమనిస్తే, ఏవేవి నాకు మహిమకరము అని అనుకున్నానో వాటన్నింటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొంటిని. సేవకులు బైబిల్లో రాసుకోండి. ఏవేవి నాకు మహిమకరము అని అనుకున్నానో ఎవరి నిమిత్తం చెప్పండి, ఎవరి నిమిత్తం? అబ్రహాము తండ్రి ఇంటిని, స్వదేశాన్ని, తనకు కలిగిన సొత్తు స్వాస్థ్యాన్ని సమస్తాన్ని వదిలిపెట్టి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఎవరి నిమిత్తం? ఎవరి దర్శనాన్ని చూసి? సర్వశక్తి కలిగిన వాడంటే ఆయన అన్ని చేస్తాడు. ఏ ఒక్కటి మనకు లోటుపాటుగా ఉంచడు. ఏవేవి నాకు మహిమకరంగా ఉన్నాయో వాటన్నింటిని నష్టముగా ఎంచుకున్నాను. ఎవరి నిమిత్తం? క్రీస్తు నిమిత్తం. చదవండి. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. మరలా చెప్తున్నాను, నాకు ఏవేవి మహిమకరంగా ఉంటున్నాయో సమస్తాన్ని నష్టముగా ఎంచుకుంటున్నాను. ఎందుకంటే యేసు క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన, ఇందాకేమో క్రీస్తు నిమిత్తం, ఇప్పుడేమో క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము రైట్ 9. క్రీస్తును సంపాదించుకొని, ఇదిగో క్రీస్తును సంపాదించుకొని, ధర్మశాస్త్ర మూలమైన చాలు 10, 11. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధానపు బలమును ఎరుగు నిమిత్తం, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని, నాకు ఏవేవి మహిమను తీసుకొచ్చి పెడుతున్నాయో, నాకు ఏవేవి మహిమను తీసుకొచ్చి పెడుతున్నాయో వాటికే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుట లేదు గాని, నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సరే, సర్వశక్తి కలిగిన దేవుని దర్శనం మనం కలిగి ఉంటే క్రీస్తు అడుగుజాడల్లో ఎలా నడుస్తామనేది ఒక మాట మీకు చెప్తాను. మీరు గమనించాలి. 75 సంవత్సరాల వయసులో, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, 75 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాముతో ఏం చెప్పారంటే, ఆకాశ నక్షత్రాల వల్ల, ఇసుక రేణువుల వల్ల నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, నిన్ను దీవించిన వాళ్ళని దీవిస్తాను, నిన్ను ఆశీర్వదించిన వాళ్ళని, చెప్పండి ఏ వయసులో? 75. ఏ దేవునిగా ప్రత్యక్షమయ్యాడు ఆయన? మహిమ గల దేవునిగా ప్రత్యక్షం. ఇవన్నీ చెప్పారు. 75 ఏళ్ల వయసు. సరే, దేవుడు మాటిస్తే తప్పుతారా? కొంచెం ఆలస్యం అవుతూ ఉంటే శారమ్మ పిలిచి, నేను కొంచెం డ్రామాటిక్గా చెప్తాను, మీరు నన్ను అర్థం చేసుకోండి. శారమ్మ పిలిచి, అంటే దేవుడు సంతానం ఇస్తానని చెప్పారా లేదా? చెప్పారు శారమ్మ, నీ మీద ఒట్టు కదా, ఓ పని చేయండి, నేను ముసల్దాన్ని, ఇప్పుడు స్త్రీ ధర్మం ఉడిగిన దానన, నా గర్భాశయం కృషించిపోయింది, మీరు స్ట్రాంగ్ అండి, మీరు స్ట్రాంగ్, మీకు బలం ఉంది, మీరు మంచి ఆరోగ్యవంతుడికి, మీకు ఆ స్ట్రెంగ్త్ ఉంది, మీకు ఆ స్టామినా ఉంది. ఆవిడ అట్లా చెప్పేసరికి అబ్రహం, అవునా సారమ్మా, అదే నాకు ఈ మధ్య ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాను సారమ్మా, 6 ప్యాక్ కూడా వచ్చిందని ఏదేదో మాట్లాడాడు. ఇక్కడ మీరు గమనించండి, వీళ్ళు సర్వశక్తి కలిగిన, మహిమ కలిగిన దేవుని దర్శనానుసారంగా బయలుదేరి మధ్యలో ఆవిడ బలహీనతలు ఆవిడ చెప్పుకుంటూ, నీవు బలవంతుడివి, నీకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అసలు నేను కొట్లోడు లేడు అని
అబ్రహామును రెచ్చగొడితే అబ్రహాము తన బలము, తన శక్తి, తన సామర్థ్యం మీద ఆధారపడి హాగరుతో వెళ్ళడం జరిగింది. దేవుడు ఆలోచిస్తున్నాడు, నేను కదా పిలిచింది, నేను కదా వాగ్దానం చేసింది. ఇప్పుడు ఆవిడేదో నేను బలహీనరాల్ని, నా గర్భాశయం కృంగిపోయింది, కృషించిపోయింది, కుళ్ళిపోయింది, నా వల్ల కాదు, నువ్వు బలవంతుడివి, నువ్వు 6 గుడ్లు దాగి తినేవాడు, 12 గుడ్లు తింటావు, ఎక్సర్. చూశాడు దేవుడు. చూసి 13 సంవత్సరాలు దేవుడు అబ్రహాముతో మాట్లాడు. 13 సంవత్సరాలు దేవుడు అబ్రహాముతో మాట్లాడలేదు, దర్శనం ఇవ్వలేదు. ఇక కొంపలో మామూలు చిచ్చు కాదు. ఇక దైవ దర్శనాన్ని విడిచిపెట్టి మీ జ్ఞానము, మీ తెలివితేటలు, మీ బలం మీద ఆధారపడితే కుటుంబాల్లో చికాకులు, అలసడి, అడవి గాడిదలు, దున్నపోతులు, దరిద్రులు, శాపాలు, రోగాలు, ఇవి తప్ప ఇంకేముంటాయి? 13 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదు, దర్శనం ఇవ్వలేదు అబ్రహాముకి. ఎందుకో తెలుసా? నీవు నీ బలం మీద, నీ శక్తి మీద ఆధారపడ్డావు. ఇప్పుడు నేను మీకు చెప్తాను, వినండి. 99 సంవత్సరాల వయసు వచ్చింది. అబ్రహాము కూడా ముసలాడైపోయాడు, ఓపిక తగ్గిపోయింది, బైకుల్లో మూలిగా ఆరిపోయింది, నరాలు చచ్చిపడిపోయినాయి, ముసలాడైపోయాడు. ఆదికాండం 17:1. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై. ఆదికాండం 17:1. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై. ఈ 13 సంవత్సరాలు ఎందుకు దర్శనం ఇవ్వలేదండి? అబ్రహాము 12వ అధ్యాయంలో దేవుడు పిలిచినప్పుడు భక్తితోనే బయలుదేరాడు, వినయ భయభక్తులు గలవాడై బయలుదేరాడు. మధ్యలో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ వచ్చేసరికి 13 సంవత్సరాలు దైవ ప్రత్యక్షత లేదు అబ్రహాముకి. చివరికి 99 ఏళ్ల వయసులో, నేను ఇక్కడ రాసుకుంది ఏంటంటే, అబ్రహాముకి 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు శారమ్మకి బలం లేదు. ఇప్పుడు అబ్రహాముకి 99 సంవత్సరాలు వచ్చేసరికి అబ్రహాము కూడా బలహీనుడైపోయాడు. అందుకే దేవుడు ఇప్పుడు ప్రత్యక్షమై, మీ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడినంతసేపు నేను ఏ కార్యాలు మీ జీవితాల్లో చెయ్యను. నువ్వు 12వ అధ్యాయంలో ఏ దర్శనాన్ని చూసి బయలుదేరావు అబ్రహామా? మధ్యలో ఎందుకు నీ సామర్థ్యం మీద, నీ బలం మీద, నీ జ్ఞానం, నీ డబ్బు, నీ తెలివితేటల మీద ఆధారపడ్డావు. అందుకే 13 సంవత్సరాలు నీకు నాకు కటీఫ్ సంబంధం లేదు. దేవుడు ఎవరో తెలుసా? ఏమీ లేని చోట అద్భుత కార్యాలు చేసే దేవుడు. హల్లెలూయా.